తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేస్తున్నారన్నారు. భాజపా, బారాస కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పొన్నం ఆరోపించారు. అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ఓటు అడగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది, మీకు ఏ ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒక ఇండస్ట్రీ తెచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గంకి ఏం చేసిండ్రే? బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా ఇన్సూరెన్స్ రద్దు చేసి, నేషనల్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు. మీరు లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఇయ్యొద్దు అనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు 50,000 కోట్లు, 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి